నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథ శీర్షిక భోగరోగి కర్మయోగి. రచన ఏ శ్యామలారాణి గారు. ఇక కథలోకి వెళితే, కొత్త బజారు వీధిలో కట్టిన మూడో మేడలోకి ఆ రోజే వచ్చి దిగారు నాయుడు గారు. మూడో మేడే కాదు, 30వ మేడ కూడా కట్టించగల సమర్థుడు. అందుకే కుబేరుడంటారు అందరూ ఆయన్ని. నాయుడు గారు తల్లిదండ్రులకి లేకలేక కలిగిన బిడ్డ. కింద అడుగు పెడితే కందిపోతాడని అసలు నేలంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెంచారు ప్రేమతో. 8-9 వచ్చే వరకు తిన్ననైన నడకే రాలేదు నాయుడు గారికి. నడక వచ్చింది. అంత అపురూపమైన విలువైన నడకను అలగా జనం అంతా నడిచే రోడ్డు పాలు చేసి అవమానించేంత అదములు కాలేకపోయారు వాళ్ళు. ఇదే తీరులో పెరిగి పెద్దయ్యారు నాయుడు గారు. పెళ్లి పేరంటం అయింది. రత్నాలాంటి పిల్లలు పుట్టారు. కానీ నాయుడు గారికి జరిగినట్లు మాత్రం ఎవరికీ జరగలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఆయన వైభవం జనానికి అసూయ జనింపచేస్తుంటుంది. కానీ ఏం లాభం? అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో సేని అన్న లోకోక్తి ఊరికే పుట్టిందా? నాయుడు గారి వైభవం ఎవరికి ఎలాగైతే లేదో అలాగే అరక్షణం పాటు ఆనందించే అదృష్టం లేకుండా చేసిన అనారోగ్యం మరెవరికీ లేదు. ముద్దు అడుగులతోటే 30 ఏళ్లు గడిపిన నాయుడు గారు ఓ సుముహూర్తాన అసలు మంచం దిగటమే మానేశారు. ముద్దు వలన కాదు, అసలు దిగలేకపోయారు. పెద్ద డాక్టర్లంతా వచ్చారు. రోగం పేరేమిటో ఖచ్చితంగా చెప్పలేక రకరకాల నామకరణాలు చేసేసి కొత్తగా కనిపెట్టిన మందులన్నీ ఈయన మీద ప్రయోగం చేసి ఫలితం శూన్యం కావటంతో ఏదో వింత జబ్బు అని అందర్నీ సమాధానపరిచేసి ఎవరితోవన వాళ్ళు పోయారు. నాయుడు గారు సైంటిస్టు కాదు కనుక కర్మ అని తలకొట్టుకుని చెయ్యి నొప్పిడితే ఊరుకున్నారు. మరో 20 ఏళ్లు దొర్లిపోయాయి. నాయుడు గారికి నడవాలన్న ఆశ అడియాసగానే మిగిలిపోయింది. ఏ జన్మలో చేసుకున్న పాపమో 1001 స్వాగతంగా అనుకుంటూ కిటికీ గుండా బజార్లోకి చూస్తున్నారాయన. ఉఫ్మని ఊదితే ఎగిరిపోయేలా ఉన్న బక్క చిక్కిన బెలూన్ను అమ్ముకునే ఫకీరు గొంతు చించుకుని మరీ కేకలు పెడుతున్నాడు. అదే పనిగా వదలకుండా. వాడికెక్కడి నుంచి వస్తుందో అంత బలం. ఏం తింటాడో వాడు? ఈ డొక్కులాంటి ముసలాడి ప్రాణం ఎంత గట్టిదో మధ్యాహ్నం నుంచి చూస్తున్నాడు తను. క్షణంసేపు కూచోకుండా కాశీపట్నం చూడరా బాబు అని విసుగు విరామం లేకుండా పాడుతూ పైసలార్జించుకుంటున్నాడు. అక్కడో సాధువు ఎంతసేపటి నుంచి అలా ఉన్నాడో శీర్షాసనం మీద. మెత్తని బాలిసు మీద పూర్తిగా 5 నిమిషాల పాటు తలనొక వైపు పెట్టుకుంటే మెడలు నొప్పి పెడతాయే తనకి. కటిక నేల మీద గంటల తరబడి తల్లకిందులుగా ఎలా ఉండగలుగుతున్నాడో అసంభవం. వీడికి తప్పక అతి బల లాంటి మంత్రాలేవో వచ్చి ఉంటాయి. పట్టుమని 10 సంవత్సరాలైనా లేని వానపాము లాంటి పసివెదవ ఎలా పల్టీలు కొడుతున్నాడో. వీళ్లలో 1000 వంతు బలమైన దేవుడు తనకివ్వలేదు కదా. అదే పనిగా ఆలోచిస్తూ ఆవేశపడిన నాయుడు గారికి ఆయాసం, ఎగవూపిరి రావటం ప్రారంభించాయి. టంగున గంట కొట్టారు. గట్టిగా పీల్చే శక్తి లేదాయనకు. మరి భార్య హాజరైంది. ఆయాసం వస్తుంది బెక్కుతూ పూర్తి చేశారు. అనటమే తడువుగా టాబ్లెట్లు, నీళ్ళ గ్లాసులు నోటి దగ్గరికి వచ్చాయి. కాసేపట్లో నీరసం, కాళ్ళు లాక్కుపోతున్నాయి. గొంతుకులో హార్లిక్స్ పోసుకుని నిస్సత్తుగా వెనక్కి చారగిలబడ్డాడు. చిరు చీకట్లు అలుముకుంటున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో పిన్న పెద్దల రణగుణ ధ్వనితో చూడముచ్చటగా మహా కోలాహలంగా ఉంది బజారు. రంగం మీదకు ప్రవేశించింది రంగాలు. తట్టలో పూలు, చంకనో పిల్లతో శలాకాలాంటి రంగాలు బండరాయి మీదికి విజయం చేసి నలువైపులా దృష్టి సారించిందో మారు. సింహాసనారూఢ అయిన మహారాజ్ఞల. నాయుడు గారు కింద నిశ్చితంగా చూశారు. వింతగానూ చూశారు. ఏం చూసుకునో దీనికంత పొగరు? తాటి టెంక లాంటి గుండెతో, కొరివిదెయ్యం లాంటి ముఖంతో నరంలా వేలాడుతున్న పిల్లాడిని చూసుకునా? శుష్కించిపోయిన జానాబెత్తుడు శరీరాన్ని కూడా సరిగా కప్పలేని చీనీ చినాంబరాలు చూసుకునా? ముష్టి 3 రూపాయలైనా ఉండని ఇంతోటి పూల వ్యాపారం చూసుకున్నా? మరల తీవ్రంగా పనిచేయనారంభించింది నాయుడు గారి మెదడు. దృష్టి అంతా రంగాలు కళ్లల్లోని మెరుపుల మీదే ఉంది. కించిత్ అసూయ కూడా జనిస్తుంది. రంగాలు బుట్టలో పువ్వులన్నిటినీ వేరు చేసి అందంగా పేరుస్తుంది. మల్లెలు, గులాబీలు, సంపెంగులు, చేమంతులు పేరుస్తున్నప్పుడు ఆనందంగా ముఖాన్ని అటూ ఇటూ తిప్పుకుంటూ ఏదో కూనిరాగం కూడా తీస్తుంది. మల్లెదండులు పట్టుకుని అటుగా వచ్చాడంతట్లోనే ఓ అబ్బి. రంగాలు కూర్చున్న చోటు నుండి బరున్న కిందికి దుమ్ముకింది పులిపిల్లలా. ఏరా, నీకెన్నిసార్లు చెప్పాను నాను కూకున్న కాడికే రావద్దని? నా బేరం పడదోస్తే నీ నోట్లో బుగ్గి పడతాది. జాగ్రత్త, లేచిపో ముందర.
అబ్బా, ఏమి దబాయింపు! చచ్చా, దబాయింపేమిటి నా ముఖం, బ్రతుకు భయమిది. ఒకసారి రంగాల మీద బోలెడంత జాలి వేసింది నాయుడు గారికి. రంగాలు, నీ నోట్లో సిరుందే, నీ పక్కన కూకుంటే నా పూలు సెల్లుతాయి. నలుగురిని పోగేసి ఏవో బోసట్లేసి డబ్బు చేసేసుకుంటావు. బద్దకమేస్తన్నాది. ఇయాల కూకొని మా తల్లివి గదు. మల్లిదండ్రులు తెచ్చిన అబ్బి మెల్లిగా తిష్టవే చూస్తున్నాడు. బద్దకపు రోగంతో బాగుపడినోడెవడురా? రోజల్లా దున్నపోతులా తిని తొంగోవడమేనా? నాలగి 4 కేకలెట్టి అమ్ముకో, తిన్నదేనా అరుగుద్ది. నడు నడు. జబర్దస్తిగా లేవతీసి వెళ్ళగొట్టింది రంగాలు. వాడు ఓడిపోయాడు. రంగాల ముఖంలో మరింత విజయగర్వం తొంగి చూస్తుంది. శ్వేతబిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ముఖమండలం మీద మళ్లీ కూనిరాగం ప్రారంభించింది. సిట్టి పాదాలెత్తి శివనందినెక్కి శివుడు మా గౌరిని పిలవొచ్చినాడు. ఆనందంతో దాని తల అటు ఇటు ఊగుతుంది జోరుగా. అరగంట అయింది. నాయుడు గారు ఏదో మందు హార్లిక్స్ మళ్ళా పుచ్చుకుని యథాప్రకారం రోడ్డుకేసి చూస్తున్నారు. రంగాలు పాట ఆపకుండానే బేరం కోసం ఇటు అటు తెగ చూస్తుంది. కాలేజీ అమ్మాయిలిద్దరూ చకచకా నడిచి వస్తున్నారు. అడ్డంగా వెళ్ళి ఆపేసింది రంగాలు. అమ్మాయి గారు ఇటు రండి. నా కాడ మల్లెపూలెట్టుకుని రాత్రికి చదివినారంటే దేవుడా, రేపు మీరు ఫస్ట్గా పరిచయకపోతే నా పేరు రంగాలే కాదండి. నా మాట అబద్ధమైతే డబ్బులే ఇయ్యకండి. దాని బొగాయింపుకి నాయుడు గారి పెదవుల మీద చిన్న నవ్వు వచ్చింది. అది కూడా ఎంతకాలం తర్వాతో జ్ఞాపకం వచ్చి ఆయనకి అబ్బురపడ్డారు. కాలేజీ పిల్లలు కాసేపు తటపటాయించినా నవ్వుకుంటూ 4 గణాల పువ్వులు కొన్నారు. పావలాకాసు కళ్ళకత్తుకుని గర్వంగా బొడ్డులో దోపుకుంది రంగాలు. దాని శరీరంలో మరింత చైతన్యం వచ్చింది. కుర్రాన్ని జోకొడుతూ మళ్ళా పాట ప్రారంభించింది, మరింత గళం సాగతీసుకుంటూ. ఉండవోయి మరుడా గడియుండవయ్యా, మా గౌరు సేతిన్న ఉంగరాల్నేవు. ఎవరో జంట అటుగా వచ్చారు. రంగాలు పాటాపింది. అబ్బాయి గారు, ఏటంటే మీ గడుసుదనం? పూలు చూస్తే కొనమంటారని ఆ అమ్మాయి గోరిని మాటల్లో దింపేసి లాక్కెళ్ళిపోతున్నారు. పూలెట్టుకుంటే ఆ అమ్మాయి గోరు మరింత రమ్మనాగుంటారు. నా మాట అబద్ధమైతే తల్లో ఎట్టి చూసి మరీ డబ్బులు ఇయ్యండి. గొంతు చించుకుంది గట్టిగా. అమ్మాయి ఆశగా పూలకేసి చూసింది. ఆ అబ్బాయి ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఎండాలు కావయ్యా ఎండిడేరాలు అంటూ గుప్పెడు సంపెంగులు తీసింది రంగాలు. యువకుడు జేబులు తడుముకుని పెదవి కొరుక్కుని, చచ్చా, అన్ని పూలు పెట్టుకుంటే ఏమిటా అందం, 2 చాలులేశారు నాజుగ్గా అని 6 పైసలు రంగా చేతిలో పడేసి ముందుకు నడిచాడు. నరాలు తెంచుకుని అరిచి చచ్చి ఇంతా వాడ నాపితే కొన్నవి అనా పువ్వులు. ఏం కడుపు నిండుతుంది దీనికిలా? నాయుడు గారికి నడ్డి జారిపోయినట్టయింది దాని పరిస్థితి తలుచుకుంటే. రంగాలు మాత్రం కంచునుగా కూర్చునే ఉంది. టైం ఇంచుమించు 8 దాటుతుంది. ఇప్పటికీ దానికి వచ్చిన డబ్బులు 5 అణాలు మాత్రమే. వచ్చేపోయే వాళ్ళందర్నీ ఓ కేక వేస్తూనే ఉంది కంఠం తెంచుకుంటూ. పంచుకట్టు ఆసామి ఎందుకో తెలియని చికాకు ముఖంతో నడిచి వస్తున్నాడు. అయ్యగారు, ఏంటండి అంత దిశబోయినారియాలా? పూలట్టుకుని ఇంటికెళ్ళండి. అమ్మగారి కోసం సిటికలో మాయం కాకపోతే నాకు డబ్బులే ఇయ్యొద్దు. రంగాలు జానతనం అతడి మీద పనిచేయలేదు. ఇంకా ఏదో నచ్చచెప్పి కొనిపించాలని రాయి దిగింది రంగాలు. అబ్బా, ఏమిటి సొదా? మరింత చేదరించుకుంటూ వెళ్ళిపోయాడతను. పాపం, దాని అతని వీళ్ళకి సొదా. నాయుడు గారు లోలోనే అనుకున్నారు. అంతవరకు వచ్చిన 5 అణాల డబ్బుల్ని మరోమారు లెక్క పెట్టుకుని దాచేసుకుంది రంగాలు. టైము పరుగులెడుతుంది. బేరాల్లేవు. రంగాలు రాతి మీద నిల్చుని ధీమాగా అరుస్తుంది. మల్లిదండలు తెచ్చిన అబ్బి చెప్పిన దాని నోట్లో సిరి అదే కాబోలు. అమ్మా పూలు, అయ్యా పూలు, అయ్యగారు తేవాలి, అమ్మగారు మెచ్చాలి, అమ్మగారు పొంగితే అయ్యగారే చూడాలి. ఒక అమ్మగారు ఒక అయ్యగారు ముఖముఖాలు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. 3 అణాల పూలైనా ముచ్చటగా ఎట్టుకో. ముసిముసి నవ్వులతో మామకాడికెళ్ళాలి. మామ చూసి మురియాలి. పూల మజా తెలియాలి. పల్లెపిల్లకు పాట నచ్చినా పైసల్లేక సాగిపోయింది. అమ్మా పూలు, అయ్యా పూలు, రకరకాల పూలు, రంగురంగుల పూలు, కొమ్మ నచ్చే పూలు, కోసుకొచ్చిన పూలు, బంగారు బతుకులో సింగారవీ పూలు, రంగాలు తేదండి రాలిపోయిన పూలు, రండి బాబు రెండమ్మా, కొనండి కొనండి, వాసనలు ఊరికే పోతున్నాయి. అబ్బా, అన్ని మంచినీళ్ళందుకోరా. అప్పుడు రంగాలు కేకలతో ఎండిపోయిన తన గొంతుక తడుపుకున్నారు నాయుడు గారు. 9 అయిపోయింది. జనం పలచబడుతున్నారు. అంతసేపు ఒళ్ళు మరిచి ఆడుతూ పాడుతూ అమ్మిన రంగాలు అడ్డాల్లో పెళ్ళాన్ని పెట్టుకుని మళ్ళా గునగునలాడటం ప్రారంభించింది.
తట్టలో పూలన్నీ వెర్రిముఖం లేసుకుని చూస్తున్నాయి దారిని పోయే వాళ్ళ వంక. రంగాలు మాత్రం ధీమాగానే చూస్తుంది. ఏం చూసుకునో దీనికింకా ఆ ధీమా? పూల సంపాదనే లేకుంటే పస్తుండే భేదముండా ప్రాణాలకు ఎక్కడి నుండి వస్తుందో ఈ ధీమా? కడుపులో పేగులు కరకరలాడుతున్నా కళ్లల్లో వెలుగు జిలుగులు ఎలా వస్తున్నాయో ఆశ్చర్యంతో పాటు జాలి కలిసి తాడులు పేనుకుపోయి నాయుడుగారి హృదయాన్ని బంధించి లాగుతున్నాయి. 10 గంటలవుతుంటే రంగాలు మొగుడు వచ్చాడు. భుజాన గొడ్డలతో, నల్లని శరీరం, చెమటతో నిగనిగలాడుతున్న ముఖం, అంగుళం దళసరి మురికిని కౌగిలించుకున్న పైన బనీను, గోచికి పెద్ద గావంచికి చిన్నలాంటి చిరుగుల పంచగుడ్డ. ఏమైతేనేం ఆ దరిద్ర సామ్రాజ్యాధిపతి ముఖంలో ఆనందం మాత్రం బుసబుస పొంగి పొరలుతుంది. ఏమి సాధించాడో? నాయుడుగారి చెవులు నిక్కబొడుచుకున్నాయి. ఇయాల కట్టెల మీద పావలా నాభం కట్టానేస్ అంటూ రంగాలు భుజం మీదో చరుపు చరిచాడు. రంగాలకు చేయటంత ముఖమైంది. నిజం నాతోడు ఇలాగీ అయితే డబ్బులు మామ ఎంత మంచోడో అంటూ మురికి దురందంతో చీదరగొడుతున్న బనీను ప్రేమగా సవరించింది. ఎర్రిముఖం, రొక్కమైతే నాభం ఎట్టాగొస్తుందేం అరివేసిన, రేపొస్తాయి డబ్బులు. ఒక తోపు తోసింది రంగాలు. శాన్లే మా గొప్ప మొగోడివి, కిరసనూని బుడ్డి దీపంలా ముఖం పెట్టుకుని అరివేసినట్ట అరువు, సిగ్గులేక నాభం కొట్టేశానంటావు. నెగు ఇంటికెళ్ళి ఇంత గంజైన ఉడకై కసిరి కొట్టింది రంగాలు తారాజువ్వల. ₹10 బియ్యం ఎట్టాగొస్తాయి? చేయి చాచాడు. ₹10 ఒట్టుకొస్తాడునే మా తాత, బేరాలేక నేనేడుస్తుంటే డబ్బులట డబ్బులు, ఇందా ఈ పావలెట్టి నూకలు కొని అనాకి సొట్టలు కొని పట్టుకున్నాడు అంటూ అంతవరకు సంపాదించిన 5 అణాల డబ్బులు చేతిలో పెట్టింది. ఈసారి విసిరి కొట్టడం వాడివంతైంది. ఓ యబ్బా, ఏం డాబు చేసినావే? మధ్యాహ్నం అనగా పూల కోసం పోయి అర్ధరాత్రి వరకు ఎక్కడే కూకుని ₹10 సంపాదించలేకపోయావే? దరిద్ర గుట్టు ముఖం నువ్వును. ఆ అమ్మి నిసాల్లే, నడు ఇంటికి, నువ్వే కాచిపోయి గంజో కడుగో నా దిబ్బో. తనను చేతకాని దానిలా అవమానిస్తుంటే రంగాల ముఖం కొతకొతలాడిపోతుంది. నెగవేం మంటి బొక్కడం నాగా. జుట్టు పట్టుకుని ఒక్క గుంజాయింపు గుంజాయించి మీసాలు మెలిదిప్పుకుంటూ గర్వంగా నిలబడ్డాడు వాడు భార్గవరాముడిలా భుజాన గొడ్డలితో. రంగాళ్ళు మొర్రోమని గోలెట్టింది. నీ చేతులు బాడా, నాను రాను, ఎల్లు. ఇయాల పూలన్నీ సెల్లితేనేగాని గడపలో కాలెట్టను. నాను రంగాల్ని తెలుసా? తల గట్టిగా రొంజాయించుకుని పళ్ళు బిగపెట్టి కణత నరాలుబ్బిపోయేలా బిగించి జుట్టు ముడేసుకుంది తీవ్రతర నిశ్చయంతో. నీ పొగరబోత్తనానికి ఇలా కూకోవడమే శాస్తనే అంటూ కాతరు లేకుండా వెళ్ళిపోయాడు వాడు. గట్టిగా మెటుకులు విరిచి దర్పంగా ముఖం ఎగరేసింది రంగాలు. చింత చచ్చినా పులుపు చావలేదు దీనికింకా. చెప్పలేని ఉత్సుకతతో అటే చూస్తున్నారు నాయుడుగారు. సరసములాడేటందుకు సంకేతం చెప్పే ఆచారి తన ప్రజ్ఞంతా ఆ ఒక్క ముక్కలోనే ఒలికించేస్తూ వచ్చాడు. దండాలు బాబయ్య, దండిగా తెచ్చాను పూలు. పూల సంసారం కాదండి, వీలైనంత పెద్ద పొట్లం కట్టేసిందప్పుడే రంగాలు. పావల చేతిలో పడేసి మత్తుగా సానివిదికేసి జారిపోతున్నాడాచారి. బాబు, అయి 10 అణాల పువ్వులండి, కంగారుగా కేకేసింది రంగాలు. సమయం ఇది కాదురా సామి అనుకుంటూ వినిపించుకోకుండా కనుమరుగయ్యాడు. నిస్సహాయంగా నిట్టూర్చింది రంగాలు. అయ్యిందిక దీని పని అనుకుంటూ వేడి నిట్టూర్పు విడిచారు నాయుడుగారు. మరో క్షణంలో రంగాలు తేరుకుని చేతిలోని పావలా కాసుకేసి సంబరంగా చూస్తూ, అమ్మితే గాని రానని చెప్పలా? నాను రంగాల్నిరా రంగాల్ని అనుకుంది మెడ విరుచుకుంటూ. దాని ముఖంలో తేజస్సు, ముందర వీధిలో దీపాలు వెలవెలబోతున్నాయి. మొదటి కంటే రెట్టింపు ఉత్సాహంతో పాటలు ప్రారంభించింది. ఆకాశం ఒక్కసారి మేఘావృతమయ్యి రూపాయి బిళ్ళ లాంటి చినుకులు టపటపా రాలటం మొదలెట్టాయి. చిరుగుల పైట నెత్తిపై నుంచి కప్పుకుని కుర్రాడిని గుండెల కత్తుకుంటూ ఊగుతుంది. ఓసలు కావయ్యా ఒలుడు పాట సాగిపోతుంది అవిరాళంగా. బజార్లో జనసంచారం బాగా తగ్గిపోయింది. కొట్లు కట్టుకుని వెళ్ళిపోయారు దుకాణదారులు. చినుకులాగిపోయాయి. ఆకలో ఏమో రంగాలు ఒళ్ళో పిల్లాడు 6 రాగం ప్రారంభించాడు. ఎంత సముదాయించినా ఊరుకోకపోతే ఒక్కటంటించింది బలంగా. కుర్ర విధవ ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు మళ్ళా. బేరం లేదు, సారం లేదు. బోరుమంటున్న వీధిలో పట్టుదల కొద్దీ తట్ట ముందరేసుకుని కూర్చుందే కాని రంగాలకి మాత్రం తెలీదా పూలు చెల్లవని. చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోకుండా ఇంటికెలా వెళ్ళటం? తట్టెడు పూలు మరునాటికి పైసకి పనికిరావే. ఈ దండుగనెలా భరించటం? రంగాల ముఖంలో రంగులు మారుతున్నాయి. ఆవేదన, అసహాయత కళావిహీనంగా చేస్తున్నాయి ముఖాన్ని.
4 గంటల కాలం తన బాధలన్నిటినీ ఏమర్చిన రంగాలులో ధైర్యం చూడలేకపోతున్నారు నాయుడు గారు. రవంత తేలికగా అనిపించిన శరీరం మరో మణుగు బరువెక్కినట్లనిపించింది. ఎక్కడలేని నొప్పులు, బాధలు చెలరేగటం మొదలెట్టాయి. మనసంతా గందరగోళంగా అయిపోయింది. ఏం చేస్తే ఉపశమనమో కొట్టుమిట్టాడుతూ దేనంగా ఉన్న రంగాల ముఖంలోకి చూశారు. మళ్ళా మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఓ అమ్మీ, ఇలారా! కిటికీలోంచే పేలగా కేక పెట్టారు. అరే, తన వాకిలి ముందరే ఉంది అదృష్టం. చక్రాల విచ్చుకున్న కళ్ళతో ఆదరాబాదరా తట్టపట్టుకుని వచ్చేసింది రంగాలు. ఆ పూలన్నీ ఎంతకిస్తావు? ఓలమ్మా, అన్నీ నా బాబు. దాని సంభ్రమాచార్యాలు వర్ణాతీతం. విడిగా అయితే కానో పరకో ఎక్కువే కానీ మొత్తాన్ని 2 రూపాయలకిచ్చేస్తాను బాబు. ఏమంటారోనని సందేహంగా చూస్తుంది. సరే, లోపలికి వచ్చి పూలిచ్చి డబ్బులు తీసుకెళ్ళు. సంతోష తరంగాలతో రంగాల ముఖం కళా ప్రపూర్ణమైంది. ఆనందంలో అడుగులు తడబడ్డాయి. కృతజ్ఞతతో కళ్ళు చెమ్మగిల్లాయి. మితిమీర ఆనందంతో ఉత్సాహంగా వెళుతున్న రంగాల్ని చూస్తుంటే ఓ పిసరు బాధోపశమనం కలిగినట్టయింది నాయుడు గారికి. ఇన్ని పువ్వులెందుకు? విస్తుపోయింది నాయుడు గారి భార్య. దేవుడికి ముక్తసరిగా చెప్పారాయన. మరునాడెందుకో కొంచెం ఆలస్యంగా వచ్చింది రంగాలు. ఆ రోజు పోటీగా 2 కూర్చున్నారు. అరిచి అరిచి రంగాలే ఓడిపోయింది. ఆ రోజు మాత్రం ఎవరైనా వచ్చేసరికి కేకలు పెట్టి పిలుస్తుందే కానీ ఎప్పటిలా తూలుతూ సోలుతూ కూనిరాగాలు మటుకు తీయటం లేదు. కష్టాతి కష్టం మీద ఎలాగో 10 రూపాయి డబ్బులు వచ్చాయి. పోటీదారులు కూడా కొంత డబ్బు చేసుకుని జనసంచారం తగ్గుతుంటే లేచి మరో చోటికి వెళ్ళిపోయారు. రంగాలు కళ్ళు ఆశగా నాయుడు గారి మేడపైకి ఒకసారి చూశాయి. తొలి రోజు ఆనా పువ్వులు కొన్న జంట మళ్ళా వస్తుంది. ఇంకా అరిచి చచ్చి తను పోగుడేస్తే కొనేవి ఆనా పువ్వులేగా అన్న నీరసభావం ఆ రోజు కొత్తగా రావటంతో పిలవకుండా ఊరుకుంది రంగాలు. నాయుడు గారిల్లు డాక్టర్లు స్నేహితులతో కిటకిటలాడుతుంది. నిన్నేదో అదృష్టం కొట్టుకొచ్చింది, రోజూ వస్తుందా అలాగా? రాదని మనసులో నిశ్చయమయ్యాక లేచి నిల్చుని పూలమజ వర్ణించటం ప్రారంభించింది రంగాలు. అప్పటికెలాగో ఒంటరిగా విడిచిపెట్టి నాయుడు గారి దగ్గర సెలవు పుచ్చుకున్నారంతా. ఉక్కిరిబిక్కిరై ఉన్న ఆయన ప్రాణం పువ్వుల బుట్టని రంగాల్ని చూడగానే కాస్త చెమ్మదేరినట్లయింది. ఉప్పొంగిపోతారు సంపెంగ చూసి, మత్తెక్కిపోతారు మల్లెల్ని చూసి, మైమర్చిపోతారు మరువాన్ని చూసి, గంతులేసొస్తారు సేవంతి చూసి, నా మాట కళ్ళెత్తై కళ్ళెట్టి చూడండి, తట్టలో పూలన్నీ ఉట్టినే ఇస్తాను, పూలు బాబు పూలు. అలవాటు ప్రకారం పాడుకుపోతుంది రంగాలు. కొనేవాళ్ళెవరూ విరివిగా కనిపించడం లేదు నాయుడు గారికి. నిన్నటిలాగే కొనేస్తే దాని ప్రాణం ఎంత సంతోషిస్తుందో. తొలి రోజు రంగాలు ముఖంలోని సంతృప్తిని జ్ఞాపకం తెచ్చుకుంటూ లేని సత్తువ తెచ్చుకుని, అమ్మీ, ఆ పూలేలా పట్రా అని కేకేశారు. చెంగున తట్టతో సహా దూకి వచ్చింది రంగాలు. పువ్వులిచి నాయుడు గారిచ్చిన డబ్బులు అందుకుంటున్నప్పుడు కళ్ళు మిలమిలా మెరిసినాయి. రేపటి కూటికి తడువుకోనక్కర్లేదు. ధైర్యంతో వింతగా ప్రకాశిస్తుంది దాని ముఖం. నాయుడు గారికి తలభారం కాస్త తగ్గగా తృప్తిగా వెనక్కి జారికిలబడ్డారు. నాయుడు గారిని నడవనీయకుండా చేసిన జబ్బు సంగతి విని ఆయన దురదృష్టానికి సంతాపం వెలుబుచ్చింది రంగాలు. దాని ఇంటిగోడు అంతా సానుభూతితో విన్నారు నాయుడు గారు. 4 పిల్లలు, మొగుడు, ముసలవ్వ, అది తినాలి. వాడు కట్టెలమ్మితే వచ్చేది రూపాయిలోపు. తాగి తందనాలాడితే పైసా కనబడదు. పువ్వులమ్మిన దానిలో సగం తోట యజమానికి ఇచ్చేయాలి. మిగిలిన సగంలో తినాలి. అమ్ముడుకు పోకపోతే పస్తులుండాలి. నిశ్చింతలేని బ్రతుకులు, సుఖమెరుగని జీవితాలు, కూడుగుడ్డ యాతనలోనే కుళ్ళి కుసించిపోయే అమాయక ప్రాణులు. అయినా మా అంత వాళ్ళు లేరన్నట్లు విర్రవీకుతూ తలెత్తుకు తిరుగుతారు నిశితంగా. రంగాల ముఖంలోకి చూశారు నాయుడు గారు. నీకేం పర్వాలేదని భరోసా ఇస్తే ఇంకెంత తల మునకలవుతుందో ఆనందంతో. దానిలో కేవలం సానుభూతే కాక ఆయన స్వార్థం కూడా ఇమిడి ఉంది. అది ఆయనకే తెలుసు. రంగాలు, రేపటినుంచి పూలబుట్ట మొత్తం ఇక్కడికే తెచ్చేస్తుండు. నేను రోజు కొంటాను దేవుడి కోసం అని ఉబ్బి తబ్బిబ్బయ్యే రంగాలు అంతరంగాన్ని ఊహించుకుని ఆనందపడ్డారు నాయుడు గారు. అంతకంటేనా బాబు అంటూ సెలవు తీసుకుంది రంగాలు. మరునాటి నుంచి తోట నుంచి సరాసరి నాయుడు గారి ఇంటికి వచ్చి తట్ట వెలిసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటమే. కష్టపడనవసరం లేదు. కనబడ్డ ప్రతి వాడిని బ్రతిమాలక్కర్లేదు. నోరారా పెట్టుకుని అరవనవసరం లేదు. మరునాటికేమిటి దారి అని బెంగ పెట్టుకోనక్కర్లేదు. దర్జాగా రావటం, పువ్వులివ్వటం, డబ్బులు తీసుకోవటం. కటకటలాడుతున్న ఒక జీవితానికి నిశ్చింత కలగజేశానన్న ఒక రకమైన తృప్తి నాయుడు గారికి నిజంగా ఏ మందు చేయలేని పని చేస్తుంది.
రంగాలు నెల్లాలలో 2 కొత్త చీరలు కొనుక్కుంది. పూర్వమంటే రోజు మధ్యాహ్నమనగా తోటకి పోతే రాత్రి ఇల్లు చేరేసరికి 10, 11 అయ్యేది. లోతుకుపోయిన కళ్ళతో, పీక్కుపోయిన ముఖంతో మొరటుదేలి డొక్కులా ఉండేది. కాని ఇప్పుడు కసి కందకుండా కాలం దొర్లిపోతుండటం చేత పూర్వం కంటే నిగనిగలాడుతుంది మనిషి. న్యాయంగా నాయుడు గారికి మరింత హాయిగా ఉండాలనుకోవాలి. కానీ అసలాయన జాతకంలో ఉంటేనా అది? కారణం మరేం కాదు. రంగాలు వస్తూనే ఉంది, పువ్వులిచ్చి వెళుతూనే ఉంది. కానీ అదేమి చిత్రమో పూర్వంలా వసపోసిన పిట్టలా వాగటం మానేసింది. కళ్ళల్లో చురుకుతనం, నడకలో చలాకితనం నశించాయి. మన్నువేసిన పాములా మందకొడిగా తయారైంది. తుళ్ళుతూ తూలుతూ ఉండేదానివి, నీకేమొచ్చిందే? దిగజారిపోతున్న స్వరంతో ఉండబట్టలేక ఓ రోజు అడిగేశారు నాయుడు గారు. అది ఆయనకంటే నీరసంగా నిశ్వసించింది. అవును, ఏటో బాబు, రోగం లేదు, రోస్టు లేదు, కూర్చుని నెగటానికి కూడా శక్తి సస్తున్నది. ఏ గాలో ధూళో అంటున్నారు మా వాడోళ్ళంతా. రేపో నేడో పోతున్నానంత దీనంగా పెట్టేసింది ముఖం. అంతతో ఊరుకోకుండా, మీకు కూడా అలాంటిది ఏదో అయ్యుంటుంది బాబు అని అనుమానం వ్యక్తం చేసింది. విషాదంగా పెదవి విరిచారాయన. గాలి ధూళి కాదే ఇది, నేను ఏ జన్మలోనో చేసుకున్న కర్మ అని వెనుదిరిగిపోయారు. క్రమేపీ రంగాలు తత్వమే మారిపోయింది. మరబొమ్మలా వస్తుంది, వెళ్ళిపోతుంది. దాని ముఖంలోని నిండుతనం, సంతృప్తి చూసి ఉపశమనం పొందుతుండే నాయుడు గారికి దానిలోని మార్పు మరో కొత్త జబ్బు అయి కూర్చుంది. ఇప్పుడు రంగాలు రోజు రాదు, పడుతూ లేస్తూ 2 రోజులకోసారి వస్తుంది. అది రాలేని నాడు ఎవరి చేతనో పంపించేస్తుంది పువ్వులు. కిలకిలలాడుతూ చిలకమ్మలా చలాకీగా ఉండే రంగాలకి జబ్బట. ఇంటి నుండి నడిచి వచ్చే శక్తి లేదు, పూర్తిగా రావటం మానేసింది. దాని మొగుడో పిల్లలో వచ్చి పువ్వులిచ్చిపోతున్నారు. నాయుడు గారి గది వరకు రంగాలపై చూపించే జాలి, సానుభూతి వెనక స్వార్థం మాటుమణికి ఉండేది. కొన్నాళ్లుగా అది అంతర్ధానమైపోయింది. ఇప్పుడేం చేసినా కేవలం మానవత్వంతోటే చేస్తున్నారైనా. మరో నెల్లాళ్ళు గడిచాయి. మంచం దిగలేకపోతుందంట రంగాలు. అప్పట 5, 10 ఇచ్చి మందులు కూడా కొనుక్కోమన్నారు. మాయరోగానికి మందులు పనిచేయవన్న కటిక సత్యం ఆయనకు బాగా అనుభవం కనుక అది తేరుకుంటుందని ఎవరనుకున్నా ఆయన మటుకు అనుకోలేదు. ఆ ప్రకారమే రంగాలు మరి రాలేదు కూడా. నాయుడు గారికి జబ్బు బాగా ముదిరిపోయింది. వేలు పైసల కింద ఖర్చయ్యాయి. మంచినీళ్ళ గ్లాసు పట్టుకునే శక్తి కూడా నశించిపోయింది ఆయనకి. ఈ జన్మకి నేను మరి నడవలేను, వచ్చే జన్మలోనైనా. గద్గదంగా దేవునికి ఏమేమో నివేదించుకున్నారు. ఓ రోజు పేపర్లో ఒక విశేషమైన వార్త పడింది. విదేశాల నుంచి ఎవరో ప్రముఖ వైద్యుడు వచ్చాడు. ఎలాంటి రోగమైనా సరే, ఎన్ని సంవత్సరాలుగా తిష్టవేసి కూర్చున్నదైనా సరే ఇట్టే నయం చేస్తాడట. అంతమంది నాయుడు గారిలో మరలా చిన్న ఆశ రేపారు. నాయుడు గారిని మద్రాసు తీసుకుపోయారు. వెళ్లే ముందుగానే వచ్చాడు తట్టా పువ్వులతో రంగాల మొగుడు. రోజు కోసం కనిపెట్టుకుంది బాబు అది అని గుడ్డ నోట్లో కుక్కుకున్నాడు. బాధగా ముఖం పక్కకి తిప్పుకోవటం కంటే ఏమీ చేయలేకపోయారాయన. డాక్టర్, ధనంతో ఏమైనా కొనేయొచ్చు, ఆనందం అనేది మాత్రం 1,00,00,000 రూపాయలు వెచ్చించినా లభించదు. నా జీవితంలో కొరబడినదదే. ఆ దృష్ట్యా నేను పరమ దరిద్రుణ్ణి. నా డబ్బంతా తీసుకో నువ్వు. చచ్చిపోయేలోపుగా నా కాళ్లతో నేను నడవగలిగానన్న సంతృప్తి మాత్రం కలిగించు. నాకింకేమీ ఆశ లేవు. బహుకాలం జీవించాలని అంతకంటే లేదు. పసిపిల్లవాడిలా రోధించారు ప్రముఖుడి ముందు నాయుడు గారు. ఎంతో ఓర్పుతో, నేర్పుతో బాగుచేసి తీరాలన్న పట్టుదలతో నెల్లాళ్లు శ్రమించిన డాక్టరు చివరికి ఓ రోజు చిన్నముఖం చేసుకుని, క్షమించండి నాయుడు గారు, మీలో జబ్బేమీ నాకు కనిపించలేదు. ఉంటే తప్పక నా చేతిలో బాగుపడి తీరేదే అని తేల్చేశాడు. నవనాడులు జారిపోయాయి నాయుడు గారికి. అవును బాబు, ఇది తప్పక రంగాలు చెప్పినట్టు గాలో ధూళో అయి ఉంటుంది. మీరేం చేయగలరు అని కళ్ళు తుడుచుకున్నారు నాయుడు గారు. లీలగా మదిలో మెదిలింది రంగాలు. తనకింకా వైద్యాలు అని ప్రాకులాడుతున్నాడు. అది జీవోత్సవంలా బతక్కుండా వెళ్ళిపోయి ఉంటుంది. పూలరథంలా ఏదో మమత మనసు పీకింది. నాయుడు గారిని స్వంత ఊరు తీసుకువచ్చేశారు. జీవోత్సవంలాగే పక్క మీద పడుకున్నాడు. డాక్టర్ వచ్చి తచ్చాంతికో మనశ్శాంతికో ఓ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. మగతగా కళ్ళు మూశారు నాయుడు గారు. అయ్యగారు తేవాలి, అమ్మగారు మెచ్చాలి. అమ్మగారు పొంగితే అయ్యగారే చూడాలి. చెవుల్లో అమృతం పోసినట్లయింది. కళ్ళు చక్రాలా నిండిపోయాయి. తెలియని ఆనందంతో మళ్ళా హృదయం గెంతులేసింది. హరే రంగాలు, చచ్చిపోలేదు. ఎంత హుషారుగా ఉంది, ఎంత ఖుషీగా ఉంది. జబ్బెలా పోయిందో. ఇదేమిటి, కళా నిజమా, మాయా మంత్రమా?
ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైపోతూ మెల్లిగా బాలిసు మీద ఆనుకుని తల సరిగా ఎత్తి చూశారు. శలాక లాంటి రంగాలు ఎప్పటిలా కూని రాగాలు తీస్తుంది. కళ్ళల్లో మెరుపు, ముఖంలో తలుకు, కంఠంలో సొంపు ఆనాటి రంగాలువే. బాబుగారు, బాబుగారు, ఊరికే మునక్కాడలా చేతులుపుకుని ఎల్లకపోతే 4 పువ్వులెట్టుకెళ్ళరాదటండి. ఆడోళ్ళు అల్ప సంతోషులు కాదటండి. జానతనంగా ఎవరికో పువ్వులంటగడుతూ చిరిగిన బెత్తాడు పమిట చెంగుతో కణతంట కట్టిన స్వేదధారలు ఒత్తికగా ఒత్తుకుంటూ మరో బేరం కోసం ఆశగా చూస్తున్నది అప్పటి రంగాలే. తాగి వచ్చిన మొగుడి చేత తన్నులు తిని కూడా 3 అణాలు బేరం వచ్చిందని మురిసిపోతూ నాదే పైచేయని టెక్కుగా కూర్చున్నది మునుపటి రంగాలే, సందేహం లేదు. రంగాలు ఆనందంగా కేకపెట్టారు నాయుడు గారు. చెంగున లేడిపిల్లల దూకి బాబుగారు అంటూ కిటికీ దగ్గరికి వచ్చింది రంగాలు. జబ్బెలా పోయిందే? ఆపుకోలేని ఉబలాటంతో ఆయన వేసిన ప్రశ్నకి వచ్చినట్టే బాబు అని అతి తాపీగా జవాబిచ్చింది రంగాలు. నన్ను మాత్రం ఎవరూ నడిపించలేకపోయారే? దుఃఖంతో కన్నీళ్లు తిరిగాయి. అయినా ఎవరూ నడిపించగలరు బాబు, మీకు మీరే నడాలా? వేదాంతం ఉక్రోషంతో ఊగిపోయారాయన. కాసేపట్లో సర్దుకున్నారు. తన దురదృష్టానికి ఒకరి మీద ఎందుకు ఉక్రోషమని. ఆ తేరుకుంటున్న సమయంలోనే ఒకమారు అంతర్ధానమైన స్వార్థం మరలా తొంగి చూసింది. సరి, నా మాటకేంలే, ఏదో ముత్తి ముఖంలోంచి బయటపడ్డావు నువ్వు. ఏమి యాతన పడుతున్నావో ఏమో మళ్ళా. ఇదివరకులా పూలిచ్చిపోతుండు సంతోషంతో నిస్సత్తువుగా అన్నారు. ఆ పేదముఖంలో సంతృప్తి, సంతోషం తిరిగి చూడాలని కాచుకూచున్నాయి కళ్ళు. రంగాలు బ్రుకుటి ముడిపడింది. క్షమించండి బాబు, మీరేంటి చెప్పినా చేస్తా కానీ పూలు మాత్రం నానక్కడే అమ్ముకుంటాను. సెల్లినా సెల్లకపోయినా నాకదే సుఖం. వానికి తడిసినా ఎండకి ఎండినా నాకదే సుఖం. అందరి ముందు అరిసి అరిసి పేనం సాలొచ్చినా నాకదే సుఖం. తిన్నా తినకున్నా నాకదే సుఖం. నా కాడికి వచ్చిన వాళ్ళకే పూలమ్ముతాను, మీకు మాత్రం ఇయ్యలేను బాబు, వస్తా. ఏం చేతనే? పీలగా వస్తున్న నాయుడు గారి ప్రశ్నకి మరి సమాధానం చెప్పకుండా జారుకుంది రంగాలు. అపరిమితుడైపోయారు నాయుడు గారు. కడుపులో చల్ల కదలకుండా కూటికి తడుముకోకుండా తను చేస్తుంటే ఏమొచ్చింది నిర్భాగ్యురాలికి? కూడున్నదను నిన్ను కోలదోస్తాది, కూటి కోసం పాటు లేవదీస్తాది, రంగాలు చెప్పేని బంగారు సత్యాలు, సత్యప్రమాణంగా సొంతనుభవాలు. పువ్వులు సర్దుకుంటూ పాడుకుంటుంది. నాయుడు గారిలో నిద్రాణమైన శక్తి ఏదో మేలుకుంది. అంతర్నేత్రం తెరుచుకుంది. పీనుగులా పడుకున్న మనిషిని ఏనుగులా లేపింది. లేస్తూనే బల్లమీదున్న మందులన్నిటినీ ఒక్క గిరవాటు పెట్టారు. ఈ కోలాహలం చూసి ఇంట్లో అందరూ గొల్లుమన్నారు. నాయుడు గారు ఊగిపోతూ తూలిపోతూ నడుస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారకంలో వచ్చిన ఆవేశమని, ఆఖరు గడియలని నెత్తినోరు బాదుకున్నారంతా. కానీ ఆయన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. 20 ఏళ్లుగా పట్టుమని 10 అడుగులైనా వేయని మమకారం పరుగులెత్తే ప్రయత్నంలో ఉంది. గుమ్మం దగ్గర ఏడుస్తూ అడ్డుగా నిల్చున్న భార్యని ఒక్కతోపు తోశారు నాయుడు గారు. చుట్టూ మూగిన పరివారానంతటినీ కసిగా చూశారు. ఎందుకు మీరందరూ నా చుట్టూ చేరారు? నేనేం లక్షాధికారిని కాను, కూటికి గతిలేని వాడిని. ఈ భవనం నాది కాదు, ఈ బలగమందా నావాళ్లు కారు. అందుకే పోతున్నా. బెలూన్లమ్మే సాయిబు, కాశీపట్నం చూపించే తాత, ఆసనాలు వేసే సాధువు, పల్టీలు కొట్టే కుర్రాడు, వీళ్ళెవ్వరూ నాకంటే గొప్పవాళ్లు కారు. లేండి మీరందరూ, నన్ను పోనివ్వండి. బిగ్గరగా అరుస్తూ పెద్ద పెద్ద అంగలేసుకుని గుమ్మం దిగి రోడ్డు దాటేసి రంగాలు కూర్చున్న చోటికి వచ్చేశారు. గడగడలాడిపోతూ లేచి నిల్చుంది రంగాలు. రంగాలు, నేను నడిచి వచ్చానే. వెర్రివాడిలా ఊగిపోతున్నారాయన. బీతాహంగా చూస్తూ వెళ్ళి పట్టుకుంది రంగాలు. విడిపించుకున్నారు బలంగా నాయుడు గారు. ఈ జన్మకి వదిలై మళ్లీ జన్మకి నీ కడుపునే పుడతాను. నా చివరి కోరిక తీర్చి నా చేత 4 అడుగులు లేయించినా నీ కడుపునే పుడతాను అంటూ తట్టలో పూలు గుప్పిళ్ల నిండా తీసి చల్లేసి ఆ పూల మీద వెర్రిగా ఇటూ అటూ పరుగులెత్తేసి పెద్దగా నవ్వుకుంటూ మొదలు నరికిన మానులా కింద కొరిగిపోయారు నాయుడు గారు. అమితానందంతో, సంతృప్తితో, జీవితంలో ఎన్నడూ ఎరుగని తేజస్సుతో దగదగా మెరిసిపోతుంది నాయుడు గారి ముఖం. గుల్లుమని విలపిస్తూ ఆయన శరీరాన్ని లోపలికి మోసుకుపోయారంతా. అపస్మారకంలోనే నాయుడు గారు అసువులు బాసారని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో పడింది. దురదృష్టజీవి విచారించారంతా. స్మారకంతోనే చక్కని తెలివితేటలతోనే పోయారని తెలిసింది రంగాలకొక్కతికే. అందుకే అదృష్టజీవే అని ఆనంద బాష్పాలు రాల్చింది. ఏమైనా సరే, ఎన్ని లక్షల రూపాయలు, ఎందరు ప్రముఖ వైద్యులు చేయలేని పని నాయుడు గారి చేత 4 అడుగులు వేయించి
తనే ఆ ఘనత దక్కించుకుంది రంగాలు. అవును, అది కర్మయోగి, మరి కర్మ అని తలకొట్టుకునే భోగరోగి కాదు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.